బాబు ముందుకురా, అవలరా ఉత్త వచ్చే డబ్బా పెట్టాలి కింద. అయ్యా మొదటి మూడు స్వామి ఆశీస్సులతో ద్వారసల గురువిరెడ్డి గారు వైఎంఆర్ కాలనీ ప్రొద్దుటూరు టౌన్ వైఎస్ఆర్ 589 అడుగుల 5 అంగుళాల దూరాన్ని లాగి మొదటి బహుమతిని కైవసం చేసుకున్నారు. ఆ యొక్క మొదటి బహుమతి ₹1,00,000 కీర్తిశేషులు మేరువా నరసింహమూర్తి గారి జ్ఞాపకార్థం వారి కుమారుడు ప్రదీప్ ప్రవీణ్ ప్రసాద్ బ్రదర్స్
మరియు మార్తల రామచంద్రారెడ్డి గారు, ధర్మపత్ని హైమావతి గారి కుమారుడు సుదర్శన్ రెడ్డి గారు, వారి కోడలు సుజాత గారు ఈరుగురు ఉమ్మడిగా ₹1,00,000 బహుకరిస్తున్నారు. వారి చేతుల మీదుగా ఆ యొక్క బహుమతి జరుగుతుంది. పాపనాయ ఆర్చిస్తున్నాడు. ఏ ప్రసాద్ లెక్కిస్తారా ఇరా మాకు ట్రైన్ వస్తుంది, కడపకు వచ్చింది ఇంటి ఓలా. అబ్బా పాపనే గంట కొట్టాడు, గంట వాగుతుంది పాపనే. ఆ రైతుకు శాలువాతో సన్మానించి పూలమాలతో సత్కరిస్తున్నారు. లెక్క 2 కట్టలు అందిస్తున్నారా లేదా 1 ఇస్తున్నారా? ప్రసాద్ దూరంగా ఉంటాడు ఇప్పుడు ఇచ్చేకి. క్లాస్ కొట్టాడు, మరి గట్టిగా చెప్పట్లు కొట్టాలా? ఒరే నాయన ఈ నీళ్ళేరా ఫోటోలు రాకపోతే వెంకట సుబ్బారెడ్డి గారు రంగసాయపల్లి వారి జత 558 అడుగుల 1 అంగుళం లాగి 2వ బహుమతిని సాధించాడు. ఆ 2వ బహుమతి ₹75,000, ₹116 మొత్తాన్ని గంగాధర అగ్రిటెక్ గనాల గంగిరెడ్డి గారి కుమారుడు శేఖరెడ్డి గంగాధర్ గారు అందజేస్తున్నారు 2వ బహుమతిగా. కొట్టాల, క్లాప్స్ కొట్టాల, గట్టిగా చెప్పండి కొట్టాలా. ఇప్పుడు 4 ఏళ్ళు అవుతుంది ఆయన ప్రైజ్ ఇవ్వటి వరుసగా. రైట్, ఓకే రైట్ పక్కరాల. మూడో ప్రైజ్ అందజేస్తున్న క్లాస్ ఫోటోలు గట్టిగా స్వాగతించండి. కట్టుబడి రోలి మేడం గారు అలగదోద గ్రామం మిడుతూరు మండలం నంద్యాల జిల్లా వారి చేత 2,237 అడుగుల 9 ఇంచులు లాగి మూడో బహుమతిని కైవసం చేస్తున్నారు. ఎవరునా ఓకే నాలుగు కాదు. ఇప్పుడు వస్తుంది. 4వ బహుమతి సాధించిన వారు ఎంవీఎస్ఆర్ బోల్స్ మార్తల వెంకట సుబ్బారెడ్డి గారు రంగసాయపల్లి వారి జత 2000 బాబనయ్య సుబ్బారెడ్డి 2154 అడుగుల 10 ఇంచులు లాగి 4వ బహుమతిని సాధించినారు. 4వ బహుమతి దాతలు వర్తి సూర్యతేజ, లక్ష్మీ నరసింహ, వద్ది చిన్న ఓమన్న కుమారుడు నరసింహరాజు, మేరువా పెంచలయ్య, ధర్మపత్రి నాగశ్యాముల వారు వద్ది కుటుంబ సభ్యులు 4వ బహుమతిగా ₹30,000 అందజేస్తున్నారు. రావాలి, వద్ది కుటుంబ సభ్యులు రావాలన్నా. రైట్ రాజుగారు డబ్బులు పెట్టు, అది వెనక్కి పెట్టుకుంటే ఎట్లా? 4వ ప్రైజ్ అందజేస్తున్నారు ఎంవీఎస్ఆర్ బుక్స్ మార్తల వెంకట సుబ్బారెడ్డి గారు రంగసాయపల్లి వారి చేత 4వ బహుమతి చంద్రబాబు రెడ్డి గారు సర్పంచ్ చౌటపల్లి వారి చేత 2145 అడుగుల 3 అంగుళాల దూరాన్ని లాగి 5వ బహుమతిని కైవసం చేస్తున్నారు. 5వ బహుమతి దాతలు కమలపూర్ ఆంజనేయరెడ్డి, ధర్మపత్ని ఉమామహేశ్వరి గారు, గోపిరెడ్డి గురుశేఖర్ రెడ్డి గారు, గోపిరెడ్డి అంకిరెడ్డి గారు, ఎర్రగుడి
వెంకట సుబ్బారెడ్డి ధర్మపత్రి హిమబిందు గారు అందజేస్తున్నారు వారి తరఫున. వచ్చారా వాళ్ళు? ఉదయ్కి నేర్లు ఇంటి పోయినారులే వాళ్ళు. రైట్. ఓ ఉదయ్ 20 మంది ఇక్కలే వాళ్ళకి. 850 అడుగుల దూరాన్ని లాగి 6వ బహుమతిని సాధించారు. 6వ బహుమతి 15,000 రూపాయలు. దేవిరెడ్డి రైట్ అయిపోయింది. మీరు పిలిచిన సభను ఉద్దేశంతో పులోకం వేసిన వ్యక్తి చింతగా నారాయణ స్వామి గారికి కమిటీ వారి తరపున చిరు సన్మానం. ఒక్కసారి చెప్పదనా చెప్పదు చెప్పదు. గత 3-4 సంవత్సరాల నుంచి అదేలయ్యే అదే అంటే ఒకసారి రావుని అయ్యగారి కార్యక్రమాన్ని విజయవంతం చేస్తా అన్ని చెప్పిన మాటల లక్ష్మీనారాయణ రెడ్డి గారికి తప్పకుండా ఓకే చెప్పాలా? జై శ్రీరామ్. అయోధ్య నగర్ లో ఉన్నటువంటి ఈ కోదండ రామస్వామి దేవస్థానం నందున మనం శ్రీరామనవమి పురస్కారం చేసుకొని ఇక్కడ రాముడి సీతలకు ఒక కళ్యాణ ఉత్సవం ఘనంగా జరుపుకున్నాం. ఇక్కడ ఈ బస్తీలో ఉన్నటువంటి వాళ్ళు మాకు సహాయ సహకారాలన్నీ అందించి ఈ కార్యక్రమాన్ని గొప్పగా జయప్రదం చేస్తున్నారు. ఈ అయోధ్య నగర వాసులకు మేము ఎప్పుడూ రుణపడి ఉంటాం. కోదండ రామస్వామి కమిటీ సభ్యులు, అలాగే వృషభ బండ లాగుటకు పోటీలకు సహకరించిన వంటి అన్ని డిపార్ట్మెంట్ల వాళ్లకు, ప్రెస్ మీడియా వాళ్లకు, పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్లకు, అట్లనే మున్సిపాలిటీ వాళ్లకు అందరికీ ధన్యవాదాలు మా కమిటీ తరఫున తెలుపుతున్నాం. జై శ్రీరామ్. జి లక్ష్మీనారాయణ. నమస్కారము. ఈ కార్యక్రమం సహకరించిన భక్తులకు, పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి, అన్నదానానికి సహకరించిన ఇతర డబ్బులు ఇచ్చిన వాళ్ళకి అందరికీ మా కమిటీ తరఫున నమస్కారం తెలియజేస్తున్నాము. ఇంత పెద్ద కార్యక్రమాన్ని విజయవంతం చేసిన వారందరికీ నమస్కారం దేవుని తరఫున కృతజ్ఞత తెలుపుకుంటున్నాము. కళ్యాణానంతరం భోజనాలు, రాత్రి మెరవని, ఇప్పుడు వృషభరాజు పోటీలు అంతంత వైభవంగా జరిగినాయి. క్రౌడ్ కూడా చాలా వరకు వచ్చింది. ఆ క్రౌడ్ కంట్రోల్లో పోలీసు విభాగం వాళ్ళు చాలా కష్టపడి కంట్రోల్ చేశారు. భారీ విజయవంతంగా ఈ కోదండ రామస్వామి దేవస్థానం కమిటీ వారు, భక్తులు, ఈ వార్డులో ప్రజలు అందరూ సహకరించారు. దానికి మీ మీడియా తరఫున అందరికీ నమస్కారం చెప్పి కృతజ్ఞతలు చెప్పుకున్నాను. మేర్వా ప్రసాద్.